ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చూసావా ఎన్ని మాటలంటున్నాడో? వాడు వాడి వైపు నుంచి చూస్తున్నాడు కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోవడం బ్యాడ్ లక్. నువ్వు వాడి కోసం టైం కేటాయించాలని డిసైడ్ అయ్యావు. వాడు ఆలస్యం చేసి ఇప్పుడిలా డిస్ఒపీనియన్తో వెళ్ళిపోతూ డిసీవ్ చేశాడు. నీ ఫీలింగ్స్ గురించి కాస్త కూడా ఆలోచించకుండా, కన్న తండ్రివని గౌరవం కూడా ఇవ్వకుండా అంత కఠినంగా మాట్లాడడానికి వాడికి మనసులా వచ్చిందో అర్థం కావడం లేదు. ఇన్నేళ్లు అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాను కదా, కనీసం ఒక్కటన్నా నాతో షేర్ చేసుకోవచ్చు కదా, ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా. ఆయన కన్న తండ్రి నిన్నే కనికరించలేదు, నేనేం కనపడతాను వాడికి? వాడి కన్ని తల్లి పోలికలే ఆ జనని నోట్లోంచి ఊడిపడ్డాడు. అరే, బాధ్యతలున్నోళ్ళు అస్తమానం అంటి పెట్టుకుని ఎలా ఉంటారు? అసలు నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదురా. వెళ్ళి ఎన్నాళ్ళని ఎక్కడుంటాడు? వదిలి వెళ్ళాక కానీ నీ అవసరం విలువ తెలిసిరాదు. వాడే తప్పైందని తిరిగి వస్తాడు. పనికిరాని ఆవేశాలు, ఉపయోగపడని ప్రేమలు. చూసావా గుణ? కంట్లో ఒక్క నీటి చుక్కలేదు. భర్తను వదిలేసి వెళ్లిపోతున్నానన్న బాధ లేదు, కొడుకు దూరం అయిపోతున్నాడన్న దుఃఖం లేదు. ఎంత పొగరు, ఎంత అహంకారం లేకపోతే ఇంత ధైర్యంగా గడప దాటుతుంది, లోకం బ్రతకనిస్తుందనుకుంటుందా? ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు? తరుణ్ణి వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళినప్పుడు కూడా నువ్వు కరెక్ట్గా ఇలాంటి మాటలే మాట్లాడావు కదక్కా. కొడుకు వీడిని వదిలేసి వెళ్లేటప్పటికీ చలనం ప్రారంభమైనట్టుంది. గతాలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు వీడుగాని ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ కంపేర్ చేసుకుని రియలైజేషన్కి వస్తే నా క్యారెక్టర్ క్లోజ్ అవుతుంది. ఏంటక్క మాట్లాడవే? ఏం మాట్లాడమంటావురా? నీ దురదృష్టం తలుచుకుని కుమిలిపోతున్న దాన్ని. మనుషులు మారారే కాని సిచ్యువేషన్ సేమే కదా. అంతా మన కర్మ అనుకోవడమే కాని వాళ్ళు మారరు కదా. పొగరు, అహంకారం తగ్గదు కదా. తండ్రి కనిపెట్టుకుని ఉండాలని వీడు, కట్టుకున్నవాడు కొంగు పట్టుకొని తిరగాలని ఆవిడ. వృత్తే దైవంగా భావించే నిన్ను తప్పపట్టడమే కాని వాళ్లల్లో పశ్చాత్తాపాలు లేవు, రావు. వీడంటే పిల్లాడు, ఆవిడ పిల్లలకు తల్లి కూడా తల బిరుస్తో పోవడం తలుచుకుంటుంటే ఇప్పటికీ ఒళ్ళు మండుతుంది. ధ్యాస అటువైపు మళ్లీ మార్పు వీడిలో మొదలైతే మొదటికే మోసం వస్తుంది. వాళ్ల స్వార్థమే కాని నీ కోణం నుంచి ఆలోచించే గుణం కొంచెమైనా వాళ్లలో ఉందా? నువ్వు కుదుట పడేసిన ప్రాణాలు నిన్ను దేవుళ్లా చూస్తారు, చేతులెత్తి మొక్కుతారు. నీ చేతులతో 3 ముళ్ళు వేయించుకున్న ఆవిడికి నిన్ను అర్థం చేసుకునే గుణం లేకపాయే. కొడుకుని ప్రాణంగా చూసుకోవాలని తపనపడే నిన్ను కొడుకు అపార్థం చేసుకుంటే నా గుండెలు అవిసిపోతున్నాయిరా. నీ పాత చూస్తుంటే నా బాడీలో ఓ పార్ట్ చచ్చిపోయిన ఫీలింగ్ కలుగుతోందిరా. అప్పటి సంఘటన ఇప్పటి సంఘటన పోల్చి చూసుకుంటే దుఃఖం ఆగటం లేదురా. పరాయి వాళ్లకు ఉన్నపాటి కృతజ్ఞతైనా
వీళ్ళకి లేకపాయా అని బాధగా ఉందిరా. రక్తం పంచుకున్న వాడికి ఇసుమంతైనా అయ్యో అని ఉందా? నేను చూడు ఎంత విలువిల్లాడిపోతున్నాను. నీ బాధ భరించలేకపోతున్నాను. ఏమైనా నువ్వు అధైర్యపడద్దు. ఎవరేం చెప్పినా నిన్ను నువ్వే సంభాళించుకోవాలరా. ఏమైంది? మీలాంటి వాళ్ళకి ఎమోషన్స్ రిలేషన్స్ సరిపడవు. రే తరుణ్, ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు శివ. అసలు వాణ్ణి అలా ఎలా వెళ్ళనిచ్చావురా? చెప్తే వినే పరిస్థితిలో లేడు. కన్విన్స్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. వాడి మాటలకి పాపం వీడు నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. వాడేదో హత్తయ్య ఆవేశంలో వెళ్తే వదిలేయటమేనా? పద వెళ్ళి తీసుకొద్దాం. వచ్చే పరిస్థితి శక్తి నాకు ఈ క్షణం లేదురా. అయితే ఉండు, నేనే వెళ్ళి నచ్చ చెప్పి తీసుకొస్తాను. వీడొకడు అన్నింటిలో తలదూరుస్తాడు. టైం చూసి వీణ్ణి కూడా కట్ చేయాలి. వేరే ఆలోచన లేకపోతే అంకుల్ కి రాఖీ కట్టి అన్ని రిలేషన్ కలుపుకోవచ్చుగా. మాట్లాడవే. చక్రి నా బెస్ట్ ఫ్రెండ్. నానా చక్రి, అమ్మా, జనని గురించేనా నువ్వు ఆలోచిస్తున్నావు? అబే అదేం లేదమ్మా. లేదని కాదని మాట చెప్పినా మనసు దాచినా నీ మొహం మీద చిరునవ్వే చెప్తుందిరా తన గురించి ఆలోచిస్తున్నావని. కన్న తల్లిని ఆ మాత్రం కనిపెట్టలేనా? ఎందుకురా ఈ ఒంటరి ఆలోచనలు? ఎంతకాలం ఈ దాపరికాలు? టైం చూసి జనని మూడ్ చూసి నీ మనసులో మాట చెప్పేయచ్చు కదా. నువ్వన్న టైం రావాలి కదమ్మా. తొందరపడి బయటపడితే ఈ స్నేహం కూడా దూరమవుతుంది. ఇలాంటి విషయాల్లో ఆలోచన మంచిది కాదురా. ఇవాళ్లే నాకు విషయం అర్థమైందమ్మా. ఏంటది? జననికి నా మీద ఓ బెస్ట్ ఒపీనియన్, సాఫ్ట్ కార్నర్ ఉందని. తన అభిప్రాయానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫీల్ ఎన్నాళ్ళురా? ఎవరి ఆలోచనలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. బెస్ట్ సాఫ్ట్ అంటున్నావుగా, నాకైతే ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది. నేను అనుకోవడం లేదమ్మా. ఏంట్రా అనుకోవడం లేదంటావు? మీ స్నేహం ఇప్పటిది కాదు, ఎప్పుడో చెప్పాల్సిన విషయం. నీ ఆలస్యమే తన జీవితం అలా అవడానికి కారణం అనిపిస్తుంది. అన్నీ తెలుసు కూడా అలా ఎలా మాట్లాడుతున్నావమ్మా? అన్నీ తెలుసు కాబట్టి అంటున్నా. మనసులో తలుచుకోవటం, లోపల మురిసిపోవటమే కాని ఇది అని నీ అభిప్రాయం అప్పుడే చెప్తే సంబంధం తప్పిపోయేదే కాదు, జననికి పరిస్థితి వచ్చేదే కాదు. ఎలా జరగాల్సింది అలా జరుగుతుందిలేమ్మా. అలా అని ప్రయత్నం చేయకపోతే ఎలారా? అప్పటి కారణాలు అప్పుడున్నాయి, ఇప్పటి కారణాలు ఇప్పుడున్నాయి. ఇప్పుడన్నీ బానే ఉన్నాయిగా. తను మళ్ళీ పాత జీవితం వైపు తొంగి చూడదు. ఇప్పుడే కన్ఫర్మేషన్కి వస్తున్నా. నేను మాత్రం ఫిక్స్ అయ్యా. ఏమని? నేను మాత్రం ఎప్పటికైనా జననే ఇంటి కోడలుగా రావాల్సిందేనని. అందుకే నీకోసం నేను వేరే సంబంధాలు చూడడం లేదు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ దేనికిరా? నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టినందుకు. నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలీదా?
ఏమై శివ? వాడు రాలేదురా, రానన్నాడు. నువ్వు కన్విన్స్ చేయలేదా? అసలు ఏమన్నాడు? చాలా రకాలుగా నచ్చ చెప్పాను, బతిమిలాడాను, హామీలు ఇచ్చాను. అసలు వాడు వినే స్థితిలో లేడు. ప్రపోజల్స్ అన్ని రిజెక్ట్ చేశాడు. నువ్వే ఆవేశంలో తప్పు చేశావనేలా నన్నే కన్విన్స్ చేసేలా మాట్లాడాడు. ఇక నుంచి వాడి కోసం కూడా టైం స్పెండ్ చేయాలని నేను డెసిషన్ తీసుకున్నాను. రే, జరిగిన దానికి నువ్వే కదరా సాక్ష్యం. వాడి స్ట్రాంగ్ డెసిషన్ ముందు నా ఎక్స్ప్లెనేషన్ పనిచేయలేదు. చివరికి నేనే సెండ్ ఆఫ్ చెప్పి హైదరాబాద్ పంపే పరిస్థితి వచ్చింది. జీన్స్ రా, జీన్స్. నేనెంత గొప్ప డాక్టర్నైనా గుండెలు మార్చగలిగినా నాకు జీన్స్ మార్చడం రాదురా. వాళ్ళ ఆవిడ అంతే, ఇవాళ వీడు అంతే. పంతాలు, పట్టుదలలు, జీవితాలతో ఆడుకోవడం వాళ్లకు హాబీలా ఉంది. గుణ, ప్లీజ్. ఏంట్రా ప్లీజ్? నేను వాడి కోసం ప్రేమ పంచాలని ఎంత తాపత్రయపడ్డానో నీకు తెలుసు కదా. నేను మరీ అంత తప్పులో తప్పైపోయానా? నచ్చజెప్పినా మారనంత ద్రోహం వాడికి నేనేం చేశాన్రా? నా ఆబ్సెన్స్ వల్ల ఓ ప్రాణం పోయిందన్న బాధలో ఓ మాటంటే అంత పట్టింపేంట్రా? వాడి కోరిక ముఖ్యం కాని నా ప్రేమను అర్థం చేసుకోడా? అరే, వాడి వయసంతా, అంత దూరం ఆలోచించే శక్తి వాడుకుందా? అలిగి అయిన వాళ్ళని వదిలి వెళ్లే శక్తి ఉందా? వీడి చిన్న పిల్లవాడు. మరి ఆవిడ ఎందుకు వెళ్ళిందిరా? ఆవిడ చిన్నపిల్లేం కాదు కదా, తల్లి కదా. అయినా సరే ఈగో. వాళ్ళ ఈగోలకి నేను ఫీల్ అవ్వాలా? నా ఆలోచనలకి అర్థం కాని మనస్తత్వాలు. రేయ్, వద్దురా. తలుచుకుని ఆవేశపడటం కాదు, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. వేస్ట్ రా, టైం వేస్ట్. నెక్స్ట్ అని ఆలోచించడం వేస్ట్. కోరికలు తీర్చొచ్చు గాని ఈగోలు సాటిస్ఫై చేయలేం. నన్ను నేను క్రూయల్గా పనిష్ చేసుకోవడం తప్ప నో సొల్యూషన్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. సరిగ్గా ఆలోచిస్తేనే ఓ రైట్ కార్నర్ స్ట్రైక్ అవుతుంది. మార్చాలి అన్నంత దుర్మార్గంలో వాళ్ళేం లేరు. సమర్థించకు శివ, నాకు కోపం వస్తుంది. ఓకే, వాళ్ళని సమర్థించను, అలాగని నువ్వు కరెక్ట్ అని నిన్ను ఎంకరేజ్ చేయను. కానీ నువ్వు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నేనేం పిరికివాణ్ణి కాదు. ప్రాణాలు నిలపడమే నాకు తెలుసు. వాళ్లలాగా గాయాలు చేసే గుణం నాకు లేదు. ముందు కాస్త కూల్గా రిలాక్స్ అవ్వు. వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. కూల్, రిలాక్స్. కూల్, రిలాక్స్ అలా అని నేను ఉండకూడదనే కదా వాడు వెళ్ళింది. కక్ష సాధింపుకే వాడు వదిలేసి వెళ్ళాడ్రా. ప్లీజ్ రా, నువ్వు కాస్త ఆ మూడ్లోంచి బయటికి రా. అది పద, లోపలికి రారా ప్లీజ్, పద. పొద్దునే ఇంత ప్రశాంతంగా ఉంది. అమ్మ కూర్చి ఎక్కడికి వెళ్లారు జాకీ? ఏంటి, వాయుగుండం ఈ తీరం దాటుతుంది? ఏదో ఒక తీరం చేరక తప్పదు. కానీ వీళ్ళంతా ఏ తీరానికి వెళ్లారు? తీరానికి కాదు, దైవ దర్శనం కోసం గుడికి వెళ్లారు. తీర్థ ప్రసాదాలకు అనొచ్చుగా. నీ అంత గొప్పగా ఆలోచించడం నాకు రాదులే. సెటైరా? నాకంత సీన్ లేదులే. కానీ వాళ్లతో నీకేం అవసరమో ముందు అది చెప్పు. అవసరాలేం లేవు, అంతా సైలెంట్ గా ఉంటే అడిగా అంతే. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషనా? అంతేగా. ఏంటి విశేషాలు? నా దగ్గర విశేషాలేముంటాయి? ఎఫ్ఎం జాకీవి, నువ్వే చెప్పాలి. మా ఇంట్లో జర్నలిస్ట్వి నువ్వేగా. ఆర్ యు ఓకే? వాట్? నాట్ రియల్లీ ఓకే, కానీ ఓకేనే. ఎనీ బ్రేకింగ్ న్యూస్? అవును, నీకు నిద్రలో కలవరించే అలవాటుందా? నిద్రపోయేదాన్ని, నాకెలా తెలుస్తోంది? కలవరించానా? అవును, ఈ మధ్య చూస్తున్నా. ఏమని కలవరించాను? అంత క్లియర్గా లేదు. నీకేమైనా కల వచ్చిందా చెప్పు. చాలాసార్లు వచ్చిన కలే ఈ రాత్రి వచ్చింది. చాలాసార్లు వచ్చిందా? ఎస్,
నాకు రిపీటెడ్గా అదే కలొస్తుంది. ఆ, పూర్తిగా గుర్తుందా? ఎస్. ఆ, నాకు చెప్పచ్చా? నో సీక్రెట్. నేను ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశంలో నడుస్తూ ఉంటాను. చుట్టూ చీకటి, అంతా నిశ్శబ్దం, లోపల భయం. అలా వెళ్తూనే ఉంటాను, ఏదో వెతుకుతూ. పరధ్యానంలో అలా వెళ్ళి చూడకుండా ఓ పెద్ద లోయలోకి జారి పడిపోతున్న క్షణం భయంతో గట్టిగా అరుస్తుంటే సడన్ గా ఒక అపన్న హస్తం వచ్చి నా చేయి పట్టుకుంటుంది. నేను నాకు సాయం చేసిన చేతిని చూస్తూ ఎవరా అని అలా చూస్తే దేవుడిలా వెలిగిపోతున్న కాంతిలో ఒక రూపం. వెలుగులో మొహం సరిగ్గా కనపడదు, కాని పరిశీలనగా చూస్తుంటే చూస్తుంటే ఓ కృష్ణుడు, ఓ అల్లా, ఓ జీసస్ కనపడతారు, మాయమవుతూ ఉంటారు. నేను చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతాను. ధైర్యం కూడా కట్టుకుని ఎవరు మీరు, మీ పేరేంటని అడుగుతాను. ఎమోషనల్గా ఫీల్ అయి ఆయన చిరునవ్వుతో నన్ను నాన్న అంటారు. ఆయన మా నాన్న. నాన్నంటే దేవుడు కదా. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్. మధు, ఇది ఓకే గాని ఇంకేదో దాస్తున్నావని నాకెందుకు చిన్న డౌట్. డౌట్ ఎందుకు? ఫ్రెండ్నే కదా, అడి క్లియర్ చేసుకో. అడగమంటావా? ఫీల్ అవ్వవు కదా? సమస్య లేదు. మధు దగ్గర దాపరికాలు ఉండవు. నిన్న నువ్వు మందు తాగొచ్చావా? మందేంటి? డ్రింక్, మందు. ఏం మాట్లాడుతున్నావు? దాపరికాలుండవు, అడుగు. క్లారిఫై చేసుకో అన్నావు కదా. నో 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 నో, నేను డ్రింక్ చేయడం ఏంటి? అసలు సీసాలు చూసిందే లేదు. మధు, నేను మందు తాగకపోయినా తాగిన వాళ్ళ దగ్గర ఎలాంటి వాసన వస్తుందో నాకు బాగా తెలుసు. అయితే ఆ వాసన నా దగ్గర వచ్చిందా? ఎస్. ఛాన్సే లేదు. మాటలతో దబాయిస్తే మందు వాసన దాగదు. ఏం మాట్లాడుతున్నావు? నిన్న నీ దగ్గర వచ్చిన వాసన గురించి. నిన్న నీ రూమ్కి బుక్స్ కోసం వచ్చాను. అప్పుడు నానా 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 మధు, మధు, నానా మధు. నువ్వు చెప్పింది నేను నమ్మను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు పొరపడి ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. స్మెల్ నీ దగ్గర నుంచే వచ్చింది. పర్ఫ్యూమ్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. మరీ బకరాలా కనిపిస్తున్నానా? నువ్వు డ్రింక్ చేసావని నేను ప్రామిస్ చేస్తాను, లేదా నువ్వు ప్రామిస్ చేయగలవా? అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? టాపిక్ని డైవర్ట్ చేయాలని చూడకు. ఇంట్లో మనిషిలా ఉంటున్నాను. ఎప్పుడూ తన పర్మిషన్ తీసుకొని రాలేదే. పైగా నువ్వే ఒకసారి నా రూమ్లోకి రావడానికి పర్మిషన్ అవసరమా అన్నావు. అవన్నీ కాదు. నువ్వు డ్రింక్ చేసావా లేదా స్ట్రైట్గా చెప్పు. అవును, చేశాను. అయితే ఇప్పుడేంటి? నా పర్సనల్ విషయాలు నీకు అవసరమా? ఇవాళ పర్సనల్, రేపు పబ్లిక్. ఆ తర్వాత నువ్వే పలసన పడతావు. పలచన్ లేదు, చిక్కన్ లేదు. ఇట్స్ ఎ ఫ్యాషన్ అండ్ పాష్ కల్చర్. చితికిపోయిన చాలా చరిత్రలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అయినా ఎప్పటి నుంచి మొదలైంది ఈ అలవాటు నీకు? నేనేమీ ముహూర్తాలు చూసి మొదలు పెట్టలేదు. అయినా చిన్న విషయాలకి ఎందుకంత ప్రొలాంగ్ డిస్కషన్? జస్ట్ క్యాజువల్. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. టేక్ ఇట్ ఈజీ. అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా?
ఎవరైనా బాధపడ్డానికి ఇదొక్కటి రీజన్ కాదు. నేను ఆవిడ గారి మూలంగా చాలా బాధపడ్డాను. సమర్థించుకోవడానికి అర్థం ఉండాలి మధు. అర్థం అటుంచు. అసలు ఆవిడికి నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్తే నాతో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుగా. నువ్వు కామ్ అయితే చాలు, మ్యాటర్ క్లోజ్. మళ్ళీ నా ముందు టాపిక్ తేవద్దు, అర్థమైందా? హలో, చెప్పరా, ఎక్కడున్నావు? అమ్మా మధు, అమ్మా మధు, మధు. మధు లేదు. లేదా? ఎక్కడికెళ్ళింది? ఫోన్ వచ్చింది, హడావిడిగా వెళ్ళిపోయింది. ఎక్కడికని అడిగినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. తనకి తలబిడ్స్తో పాటు చోటు కూడా వచ్చినట్టుంది. అక్క, నీకొక విషయం చెప్పాలి. నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకు. ఏంటది? రాత్రే చెప్దామనుకున్నాను, కానీ తనని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దామని ఆగాను. ఆల్మోస్ట్ తను తల ఆడించింది. రియాక్ట్ అయ్యే విషయం ఏంటి? రాత్రి మధు డ్రింక్ చేసి ఇంటికొచ్చింది. వాట్? మధు డ్రింక్ చేయడం ఏంటి? కన్ఫర్మ్ అక్క, మనం జాగ్రత్త పడాలి. మధు డ్రింక్ చేస్తుందా? ఎందుకది ఇలా తయారవుతుంది? ఎవరి స్నేహాలు చేస్తుంది? మే ఐ కమ్ ఇన్? రా, కమ్. చిట్టి ఇక నుంచి మనతోనే, మన ఇంట్లోనే ఉంటాడు. నాకు వడ్డించండి, బాగా ఆకలేస్తుంది. ఈ టేబుల్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే. చక్రి అంకుల్ మన ఫ్యామిలీ మెంబరా? చక్రి మన ఫ్యామిలీనే. అయితే చిట్టి కూడా మన ఫ్యామిలీనే. నువ్వు కూర్చోరా.